మోరల్స్ ఎథిక్స్ తండ్రి ద్వారా నేర్చుకున్నవి అట్లా. సెకండ్ యాక్చువల్లీ సెప్టెంబర్ 2 ఒక నాశనమైన రోజు ఆంధ్రప్రదేశ్కి. యాక్చువల్ సెకండ్ రోజే మా ఇంట్లో మా అమ్మ మ్యారేజ్ డే ఆ రోజు చేసుకోవడం మానేసారు. సూపర్ అండి. కొన్ని డైలాగ్స్ హైలైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ అంటాడు, జగన్ చిన్నప్పుడు కారు ఎక్కుతా అంటాడు, రాజశేఖర రెడ్డి గారు కూడా అదే కారు ఎక్కుతా అంటే వద్దంటాడు వైఎస్ఆర్, ఎందుకంటే నీకు చిన్నపిల్లని నీకు ఇప్పుడే అర్థం కాదురా అంటాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, నాన్న నేను కలిసి ప్రయాణించింది అసలే లేనే లేదు ఒకే కారులో, ఒక్క అంతిమ యాత్రలో తప్ప. కానీ అదే అంతిమ యాత్రలో ఏదైతే కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నామో అక్కడ వద్దురా దిగు అని అంటాడేమో అనుకున్నా నాన్న, కానీ అనలేదని బాధపడతా. అట్లాంటి సెంటిమెంట్ చాలా ఉన్నాయి. లేదు నేనేది అదే అండి, ప్రిన్సిపల్స్, మారల్స్, ఎథిక్స్. ఒక మాట ఇవ్వడం, ఓదార్పు యాత్ర చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ సిబిఐ కేసులు, ఆ జైలు లేకపోతే అవేం లేవు. పూల కింద చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయద్దు అనే జగన్ అంటాడు ఈ సినిమాలో. మనం ఎదుర్కొనే చంద్రబాబు నాయుడిని ఈ రాజకీయాల్లో తక్కువ అంచనా వేయకండి అని అంటారు తప్ప ఎక్కడైనా కానీ అంతా తీసేసినట్టుగా పనికిరానట్టుగా ఎక్కడ చెప్పాలండి. షర్మిల గారు తీయాలి. ఇప్పుడు పెట్టి అనవసరంగా షర్మిల గారిది, పవన్ కళ్యాణ్ గారిది పెట్టి చేశారు. ఇప్పుడు సపరేట్ పార్టీ కదా, ఎందుకు పెట్టి మళ్ళీ అనవసరం కాంట్రవర్షియల్. ఇది అనేది అదే రాజకీయ కోణంతో, రాజకీయ దృష్టితో, రాజకీయ రంగు పూసుకొని తీసిన సినిమా కాదు. ఒక వ్యక్తి మాట ఇస్తే ఎంత దూరం పోతాడు, అతనికి ఇబ్బందులైనా, ఎట్లాంటి కష్టాలు వచ్చినా, ఎట్లాంటి విధంగా తొక్కేయాలని చూసినా కూడా అనేది ఇక్కడ మెయిన్ అండి. ఆ సంకల్పం ముందు ఏదైనా కూడా పనికిరాదు. అది మెయిన్. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది పొలిటికల్ దృష్టితో, కోణంతో, లేకపోతే ఇంకో విధంగా రాజకీయ రంగుతో కలిసిపోసి చేసిన సినిమా కాదు. ఎందుకంటే ప్రజల అభిమాని కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు, ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇందులో కొడాలి నాని గారి క్యారెక్టర్ తప్పించి మిగతా క్యారెక్టర్స్ అంటే కొంచెం భారతి గారి క్యారెక్టర్ కొంచెం మనకు అర్థమవుతుంది, కానీ మిగతా నందిగామ సురేష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం గూస్ బంప్స్. నిజంగా ఆయనకి చేసిన హెల్ప్ అయితే మాత్రం నిజంగా కాళ్ళు పట్టేసుకోవాలన్నమాట, అంతా హెల్ప్ చేశాడు ఆయన. సో ఆయనకి సురేష్ గారు చేసిన అంటే పోలీసులతో లాఠీ చార్జ్ చేసుకుని దెబ్బలు తిని అక్రమ కేసులు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు అనిపించింది, అంటే తెలియని వాళ్ళకి ఇంత జరిగిందా, అంటే బ్యాడ్గా అంటే జగన్ గారి గురించి బ్యాడ్గా అనుకుని ఏం చేశాడ్రా ఆ రోజున, ఏదో తప్పు చేశాడే ఉంటాడ్రా అనే కొంతమందికి సినిమా చూస్తే కళ్ళ కట్టినట్టు ఒక సినిమా రూపంలో మనకి ఏం జరిగిందనే చూపించారు. ఇది ఎలక్షన్ కోసం కాదు అని చెప్పినా ఎలక్షన్ కోసమే అంటారు, కాబట్టి ఇది ఎవరి నిర్ణయాలు వాళ్ళకి వదిలేద్దాము. సో ఒక విషయం, సినిమా మొత్తానికి కూడా ఒక షర్మిల గారు ఒక్కళ్ళే కనిపించలేదు సినిమాలో, అది ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. రోజా గారి క్యారెక్టర్ కనపడలేదు, అలాగే షర్మిల గారి క్యారెక్టర్ అసలు లేదు సినిమాలో, అసలు లేరు. షర్మిల గారు అనే క్యారెక్టర్ అసలు మొత్తం సినిమాలో లేదు. సో భారతి గారి క్యారెక్టర్ ఒకటి, సో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, జనాలకి కొన్ని క్యారెక్టర్స్ అర్థమవుతాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎవరు ఉండరండి. ఒక రాజశేఖర రెడ్డి గారి గొప్పతనము, రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ప్రజలకు ఏం చేశారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశాక ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన లాస్ట్ నేను మీ జగన్మోహన్ రెడ్డి అని సీఎం ప్రమాణ స్వీకారం దాకా కూడా ప్రతి సీన్లు కూడా హైలైట్. సో సినిమా చూసినప్పుడల్లా కూడా కొన్ని సీన్లు మరి తీయాల్సి వచ్చిందో లేకపోతే సెన్సార్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ సినిమా మొత్తం కూడా నాకు అనిపించింది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరికి ఓటేయాలి, అంటే
ఇక్కడ రాజకీయ నాయకులను కొనడం గొప్ప కాదు, ప్రజల గుండెలను గెలుచుకోవాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనేది క్లియర్ కట్గా చూపించారు. ఒకటే ముక్కలో చెప్పాలంటే యాత్ర 2 చాలా బాగా నచ్చింది జనాలందరిగా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రాజకీయంగా సినిమా చూసి ఎవరైనా ఓటేస్తారా బ్రో అనుకుందాం. ఇందులో రియాలిటీ మ్యాక్సిమం 99% రియాలిటీ ఉంది. సో కొన్ని క్యారెక్టర్లు తీయడం వల్ల కొంచెం జనాలకి అంటే రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు అర్థమవుతుంది పలానా క్యారెక్టర్, కామన్ మ్యాన్కి అర్థం అవ్వదు. సో కొన్ని క్యారెక్టర్లు అది ఉంటే బాగుండి అనిపించింది. ఇప్పుడు పలానా రాజకీయ నాయకుడు, ఇప్పుడు సురేష్ గారు మీరు చెప్తే కానీ నాకు తెలియదు. సో సురేష్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కొన్ని క్యారెక్టరైజేషన్స్ మనకి కొంచెం సేమ్ ఫేస్ ఉంటుంది. ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారంటే రుద్రాక్ష మాలలు ఆ గెడ్డం అది ఎన్ని ఉంటాయి కాబట్టి కొడాల నాని గారు అని మనకి ఒక అర్థమైంది. సినిమాలో మైనస్లు ఏం లేవు బ్రో, సినిమాలో మైనస్లు ఏం లేవు. కొన్ని షర్మిల గారి క్యారెక్టర్ ఉంటే కనుక కొంచెం బాగుండేది అనిపించింది అంతే. చాలా ఎమోషనల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత ప్రతి ఒక్కసారి కూడా అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట. అది ఇలా అంటారు కదా, ఇలా ఎందుకు అంటారు అని అనిపించింది. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది సినిమా చూస్తే ఎందుకు అంటారు. ఫైనల్గా ఏమనాలంటే వచ్చే రోజుల్లో ఈ సినిమా చూసి ఓటేయండి అని ఎవరో చెప్పరు. సో ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎలా ఉందో చూసి ఎవరికి వేయాలంటే వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది. సో ఈ సినిమా చూసి ఓటేయమని ఎవరు చెప్పినా ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. సో సినిమా పరంగానే మనం మాట్లాడదాము, సినిమా రివ్యూ పరంగానే మాట్లాడదాము. సినిమా నాకు నచ్చింది అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎదగాలో ఎలా ఉండాలో, ఒక వ్యక్తికి తోడున్నా లేకపోయినా సరే మనం కష్టపడి ఎలా బతకాలో అని చెప్పి చాలా బాగా చూపించారు జీవా గారి క్యారెక్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ కానీ. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ అపోజిషన్ వల్ల కానీ లేదంటే ఎవరైనా సరే ఎంత హింసించారో ఎంత బాధ పెట్టారో అందరికీ తెలుసు. కానీ అది ఎంత ఒదిగినా సరే ఎంత ఓరిపితో జగన్ గారు నుంచుని పాదయాత్ర చేయని లేదంటే ఇంకోటి చేయని ఆ లైఫ్లో మనం ఎలా అయినా సరే గెలవచ్చు, ఒకటి అనుకుంటే సాధించడం అని చెప్పి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూపించారు. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది ప్రజలు తోడు ఉంటుంది. ఎందుకంటే ఒక ధనవంతుడు ఎలా అయినా సరే ఎదుగుతాడు, కానీ ప్రతి పేదవాడు ఎదగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఎందుకంటే అందుకనే సరే ఢిల్లీలో వాళ్ళు కూడా వణికిచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరికి భయపడడు. ఎంతమంది కలిసి వచ్చినా సరే ఎప్పటికీ నెక్స్ట్ ఇయర్ సరే సీఎం అయ్యేది ఆయనే. ఎందుకంటే ఆయనకి ఎవరు తోడున్నా లేకపోయినా ప్రజలందరూ తోడున్నారు కాబట్టి ఎప్పటికీ ఆయన సీఎం అవుతాడు, సీఎంగానే ఉంటారు. షర్మిల గారి క్యారెక్టర్ అంటే అది పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. కానీ షర్మిల గారు చాలా కష్టపడ్డారు జగన్మోహన్ పాదయాత్రలో కానీ లేదంటే జగన్మోహన్ గారి జైలు లైఫ్లో ఉన్నప్పుడు కానీ సరే షర్మిల గారు ఒక విజయమ్మ లాగానే బోనుగా సపోర్ట్ చేశారు, తిరిగారు. మరి అది ఏమైందో తెలియదు డైరెక్టర్ గారికి. మరి అది వద్దు అనుకున్నారో, పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ వద్దు అనుకున్నారో, అది ఉండాల్సిందని చెప్పిన అంట్లో. కానీ చాలా మంది వరకు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే షర్మిల గారు చాలా కష్టపడ్డారు, ఆమె తిరిగారు, కానీ షర్మిల గారి క్యారెక్టర్ లేదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ అది ఏమైందో తెలియదు. కానీ సినిమా అది సినిమా అన్నతో విడిపోయిందా లేదా సరే, ఆ రక్త సంబంధం విడిపోయినా సరే ఉంటుంది అన్న, ఎలా అయినా సరే ఎప్పటికైనా ఉంటుంది. కానీ అది డైరెక్టర్ గారు ఎందుకు పెట్టలేదో తెలియదు ఎవరికి. కానీ సినిమా అయితే చాలా బాగుంది, చాలా తీశారు. అది ఎప్పటికీ అదైతే జగన్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది అన్న. కొడాల గారే బాగుంది. రోజా క్యారెక్టర్ అనేది ఇంకా అందరినీ పెట్టుకుంటే సినిమా అనేది ఒక రాజకీయ పరంగా తీలా, ఒక మనిషిని ఉద్దేశించి మనిషి ఎలా ఎదిగాడు, మనిషి కష్టాలు ఎలా ఎదిగాడు అని చెప్పి తీశారు. ఒక వ్యక్తి ఎవరన్నదన్నా ఉన్నా సరే ప్రజల అన్నదో ఎలా అయినా సరే బతకొచ్చు, ఉండొచ్చు, నిలబడొచ్చు అని చెప్పి అలా తీశారు. ఎందుకంటే అతను ఎలా కష్టపడ్డాడో, అతను చాలా హింసించారు. కానీ అతను నిజంగా ఒక వ్యక్తి మన ఇబ్బందులు ఉన్నాము అది చూసి ఏ రాజకీయ వ్యక్తి ఎవరిని ప్రోత్సహించలేదు. వాడికి ఎవరైనా సరే ఏ రాజకీయం సరే అది చంద్రబాబుని ఇంకోలేమని వాడు డబ్బు ఎంత పెట్టాడు ఎంత ఇచ్చాడని చెప్పి నుంచే పెట్టిన క్యాండిడేట్లే. కానీ ఇలా మనిషిని చూసి మన కోసం మనిషి ఎంత కష్టపడ్డాడు అని చెప్పి చూసి నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీకి ఓట్లు ఎప్పటికీ పడతాయి. సినిమా గురించి రాజకీయపరంగా తీయలేదు. రాజకీయపరంగా సినిమా ఉన్నా లేకపోయినా సరే ఆ ప్రజలందరూ ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఓట్లు వస్తాయి, ఎప్పటికీ ఆయనే ఉంటాడు. సినిమా అయితే చాలా ప్లస్ ఉంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చాలా మంచి అనిపించింది. యాత్ర 2 సినిమా చాలా మంచి అనిపించింది.
ట్రైలర్ టీజర్ అప్పటి నుంచి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది సినిమా ఎలా తీస్తారని. అంటే పొలిటికలీ బయాస్డ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆ మబ్బులన్నీ ఎగిరిపోయినాయి. కంప్లీట్ పొలిటికల్ కానీ కాకుండా ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీగా తీశారు. అంటే ఒక మనిషిని పొలిటిక్స్లో ఎదగాలనుకున్న ఒక మనిషిని, అప్పుడే వచ్చిన ఒక మనిషిని అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా తొక్కడానికి ట్రై చేస్తారు, హైకమాండ్ నుంచి వాళ్ళకి ఎలాంటి ఒత్తిళ్ళు ఎదురవుతాయి, ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక అతన్ని సప్రెస్ చేసి అరెస్ట్ చేసి ఇవన్నీ, అంటే అతని మీద ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అవన్నీ అధిగమించి ఎలా పైకి వస్తాడు లైఫ్లో అనేది అనే ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో బాగా తీసుకోవచ్చు. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్యూర్లీ ఇన్స్పైరింగ్ మూవీ. అంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి అంటే ఇది ఒక పొలిటికలీ బయాస్డ్ మూవీగా చూడకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేన పార్టీ ఉందనుకోండి, మీరు ఆ మెయిన్ క్యారెక్టర్లో మీ పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. ఆయన పెడుతున్న కష్టాలు ఎవరైతే విలనిజం ఉందో అందులో మీకు నచ్చని వాళ్ళని చూసుకోవచ్చు. సో అలా లాజికల్గా మనం ఆలోచించి సినిమా చూస్తే మాత్రం దీంట్లో ఎలాంటి పొలిటికల్ బయాస్డ్ కాకుండా అందరికీ సరిపోతుంది సినిమా. ఈవెన్ ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు చూస్తే మీరు ఆ మెయిన్ క్యారెక్టర్లో చంద్రబాబు గారిని చూసుకోండి, అర్థమైందా? ఆయన జగన్ అనేది మైండ్లోంచి తీసేసి అన్ని పార్టీ వాళ్ళకి కూడా వర్తించేలాగా ఒక ఇన్స్పైరింగ్ మూవీ అని చెప్తాను నేను. ప్రతి పొలిటీషియన్, ప్రతి కార్యకర్తకి సినిమా మస్ట్ వాచ్ మూవీ. అసలు ఇంత బాధ ఇచ్చినందుకు డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఒక పొలిటికల్ మూవీ ఎంతో అంత బోర్ కొట్టేలా ఉంటుంది మనం చూస్తే, కానీ ఇది ఫస్ట్ 25 minutes అసలు మనం అరెస్ట్ అయిపోతాం సినిమాకి. అంత బ్యూటిఫుల్గా తీశారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా సినిమాని అదే బ్యూటీ కంటిన్యూ చేశారు. సినిమాని ఇంత బాగా తీయచ్చు అని హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. రాఘవ అనుకుంటా అబ్బాయి పేరు. సూపర్ మూవీ. అసలు ఒక పొలిటికల్ మూవీని ఇంత బాగా రక్తి కట్టించచ్చు అని నిర్వచనం ఈ సినిమా. అంటే మూవీ పరంగా చూస్తే ఎమోషనల్గా ఉంది, కానీ అందులో చూపించిన కంటెంట్ పరంగా విషయానికి వస్తే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫిక్షన్? అప్పుడు జరిగిన సంఘటనల నుంచి ఇండెక్స్ పాయింట్స్ తీసుకొని చూపించారు. మొత్తం లైఫ్ చూపించలేరు కదా. మొత్తం లైఫ్ చూపించాలంటే వెబ్ సిరీస్ తీయాల్సి వస్తుంది, సినిమాగా సరిపోదు. ఒక సినిమాగా సరిపోయే లెంత్లో ఇండెక్స్ పాయింట్స్లో జరిగినవన్నీ బాగా చూపించారు. యాక్చువల్లీ జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల గారే ముందుండి నడిపించారు, ఆవిడ క్యారెక్టర్ని తీసి పడేశారు. దాని గురించి అంటే అదే అంటున్నాండి, ఇప్పుడు ఇండెక్స్ పాయింట్స్లో ఏది ఇంపార్టెంట్ అవి తీసుకున్నారు వాళ్ళు. అంటే సపోర్టివ్గా ఆవిడ ఉన్నారేమో అప్పుడు. మనకి ఇప్పుడు ఇందులో చూసిన ప్రతి స్టోరీ మనకు తెలిసిందే, మనకు తెలియదు నేను చూపించలే వాళ్ళు. అందులో ఇంపార్టెంట్ ఇండెక్స్ పాయింట్స్ని మనని ఎమోషనలైజ్ చేస్తూ ఆ మెయిన్ క్యారెక్టర్ యొక్క పెయిన్ని మనం అర్థం చేసుకునేలాగా, మనం ఎంపతి ఫీల్ అయ్యేలాగా చేశారు. కాబట్టి వీ ఫీల్ సో గుడ్ వైల్ వాచింగ్ ద మూవీ. మెయిన్ మనకి ఆ ఇన్స్పిరేషన్ మనం ఎంజాయ్ చేస్తాం. సినిమా వల్ల వైసీపీకి ఓట్లు పడతాయండి. అంటే పొలిటికల్గా నేను అదే అంటున్నానండి, ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ కష్టం తగ్గకుండా కష్టపడితే అందరూ గెలుస్తారు. అది చెప్తున్నాను. ఈ సినిమాలో దొరికేది ఇన్స్పిరేషన్, అంతేగాని ఒక పార్టీకి ఫేవరిజంగా చూడొద్దు దీన్ని. ఈ సినిమాలో ఏదైతే ఇన్స్పిరేషన్ ఉందో, ఆ లీడ్ క్యారెక్టర్ ఏదైతే కష్టం పడి లేచాడో అది చూడండి. ఆ కష్టం చూడండి. ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఆ యొక్క కార్యకర్తల్ని ఆయన మోటివేట్ చేస్తూ, ఆయన కష్టంలో ఉన్నా కూడా అంతమందిని మోటివేట్ చేస్తూ అంత పెద్ద విక్టరీ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు. అంటే అప్పుడు ఏదైతే విలన్స్, అంటే ఇందులో ప్రోగ్రెస్ పార్టీ అని పెట్టారు, ఏవైతే కష్టాలు పెడుతున్నారో అవి ఇప్పుడు కూడా ఉన్నాయి మళ్ళీ. అంటే ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి, రిలేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అదే అంటున్నా, ఇది ఒక ప్యూర్లీ ఇన్స్పిరేషనల్ మూవీ చెప్తాను నేను. యా అండి, ఐ టోటలీ అగ్రీ విత్ సార్. ఇప్పుడు ఒక మూవీలాగా చూసాము. సో అన్నెసరిగా పొలిటికల్ బయాస్ ఏం లేకుండా ఒక ఇన్స్పైరింగ్గా హౌ ది నారేటెడ్ ద హీరోయిజం ఆఫ్ ఏ ఇదనేది ఇట్ వాస్ కరెక్ట్లీ పోర్ట్రేడ్ అండి. సో మంచిగా అనిపించింది. దెర్ ఇస్ నో ల్యాగ్, నథింగ్. ఇట్ వాస్ గుడ్. కంటెంట్ పరంగా చూసుకుంటే కంటెంట్ వరకు ఎంత నిజం అనిపించింది? అసలు నిజాలు ఇవన్నీ కూడా జనాలకి రోజు చూస్తున్న జనాలకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు ఒక మూవీ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేది ఒకప్పుడు రోజులు. ఇప్పుడు ఏది నిజం ఏది అనేది సోషల్ మీడియా ద్వారా జనాలందరికీ కూడా తెలుస్తుంది. బట్ ఒక మూవీ పరంగా చూస్తే అత్రటు అనేది ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ, వెల్ మేడ్ మూవీ. అండ్ ద వే దే నారేటెడ్ ద స్టోరీ, కొంత 2019 వరకు ఉండేవి అవి ఆ టైంలో ఎలా రావచ్చు, కడప గురించి చెప్పే ఆ మాటలు కావచ్చు, అవన్నీ కూడా ఇన్స్పైరింగ్గా బాగా రాశారు. అండ్ జీవా గారు క్యారెక్టర్ని చాలా బాగా పోషించారని చెప్పుకోవచ్చు అండి. అండ్ మమ్మూటి గారు. సో ఈవెన్ దో ఇప్పటికీ కూడా చాలామంది చేతిలో ఒక పట్టా పట్టుకున్నారంటే కేవలం ఫీజు రియంబర్స్మెంట్స్, కొన్ని పథకాలు ఏదైతే ఉందో స్టిల్ దాని ఫ్రూట్ఫుల్నెస్ అనేది కనిపిస్తుంది. అవన్నీ కూడా దే పోర్ట్రేట్ ఇట్ వెల్. అప్పుడు చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు కదా. అవునండి, అవన్నీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్స్ దే హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రాకి అప్పులు ఇచ్చి తెలంగాణ కాస్ట్ వచ్చేది, దాని గురించి అడిగేది కూడా కరెక్ట్గా లేదు కదా. చాలా మందికి ఎవరైతే చేశారో ఆ బైఫర్కేషన్ అనేది అన్నదమ్ములు ఇద్దరికి విడగొట్టినప్పుడు ఇద్దరికి సమానంగా ఇచ్చారు. అది లేకుండా ఆంధ్రాకి అప్పులు ఇచ్చి తెలంగాణ కాస్ట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పట్టాదారుడు చేతన పట్టా పట్టుకొని కడుపున ఖాళీ పొట్ట పట్టుకొని తిరిగి ఇంకేం పెట్టుకొని తిరుగుతాడు బ్రదర్. సినిమాలో ఇంకోటి ఏంటంటే సినిమాని సినిమాలాగే చూడాలి, రాజకీయాలకి దీన్ని ముడిపెట్టద్దు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఓటమి కారణమైంది, కానీ జగన్ వల్లే కాంగ్రెస్ ఓటమి కారణమైనట్టు సినిమాలు చూపించాలి. అదే సినిమాని సినిమాలాగా చూసాము, అంతవరకు ఎంజాయ్డ్ ఇట్. పొలిటికల్గా కావాలంటే ఇంక వేరే విధంగా చూడొచ్చు అంతే. సో దాన్ని ఆపాదించొద్దని నాకు అనిపిస్తుంది. సినిమా అయితే బాగా ఎమోషనల్. సినిమా ఇట్స్ గుడ్.
అంటే మనకి ఎక్కడైనా ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మనకి కొంచెం ఎంగేజింగ్గా లేకపోవడము, ల్యాగ్ రావటము అలా ఉంటుంది. ఇక్కడ అదేం లేకుండా సినిమాలాగే ఉంది. షర్మిల గారి క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపించింది. ఉంది కదండి, కాకపోతే డైలాగులు లేవు. మీరు గమనించినట్లేరు, విజయమ్మ గారి పక్కన ఆమె ఉంది, కానీ డైలాగ్స్ లేవు. మీరు గమనించాలి ఒకసారి. క్యారెక్టర్ ఎక్కడ క్లోజ్అప్ ఉంది క్లోజప్లో ఉందండి. మీరు ఆమె పైన ఇది చేసేటప్పుడు యాత్రలో ఉంటుంది. ఎప్పుడైతే జగన్ చెప్తారో మన 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ క్యారెక్టరేషన్లో ఉన్నారు, డైలాగులు లేవు అంతే. కావాలని తీసేశారు. ఏమో అండి, ఆమె తెలియాలి ఆయనకి. క్యారెక్టర్ లేదని చాలా మంది బాధపడుతున్నారు. అవసరమా? అంటే జగన్కి తోడుగా ఆమె ఉన్నారు కదా. ఎక్కడున్నారండి జగన్ జగన్ అన్నకి? ఆమె తోడుగా ఎప్పుడు లేరు. ఆమెకి జగన్ అన్న ఏమైనా తోడుగా ఉన్నాడేమో కానీ ఆమె అంత ఇదేం కాదు కదా. నందిగం సురేష్ క్యారెక్టర్ హైలైట్ అంటున్నారు. కొంచెం ఎమోషనల్గానే ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఇంతకుముందు మన స్ట్రైగర్ నాగేశ్వరరావులో కూడా అంత రక్తి కట్టించి అంతగా పండించారు ఆయన. సో కేర్ ఆఫ్ కంచర్పాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఈజ్ ఏ డిజర్వింగ్ పర్సన్. అతనికి ఇన్నే కాదు, ఇంకా రాను కూడా మంచి క్యారెక్టర్స్ పడతాయండి. ఈజ్ ఎమోషనల్ పర్సన్. క్యారెక్టర్ హైప్ వచ్చింది. కరెక్ట్, ట్రూ. ఇట్స్ ఎ గుడ్ మూవీ అండి. క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ పొలిటికల్ మూవీ, వెల్ నారేటెడ్, బాగుంది అంతే, అంతవరకు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ డాల్.